అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పోలంరాజు శారద గారు రచించిన అంతర్మథనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అక్కయ్య, చాలా రోజులైంది, ఒక్కసారి స్పిరిట్ని పిలుద్దామా? పదండే, అందరం గదిలో కూర్చుందాం. చిన్ని, పేపరు గ్లాసు కొవ్వొత్తి తీసుకురావే. కుర్రకారంతా బెలబెలమంటూ గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. అమ్మాయి, స్పిరిట్ని పిలవడం ఏంటమ్మా? 20 ఏళ్ల క్రితం అందరం కలిసినప్పుడు అదొక గేమ్ లాగా ఆడేవాళ్ళం. ఏదో చిన్నతనం. అసలు అదేంటో వివరంగా చెప్పరాదు? అది చెప్తే నమ్మదగ్గది కాదు, కళ్ళారా చూడాల్సిందే. గాల్లో తిరిగే ఏదైనా ఆత్మను పిలిచి ప్రశ్నలు అడిగితే సమాధానాలు వస్తుంటాయన్నమాట. ఆత్మ రావటమేమిటే, సమాధానాలు రావటమేమిటి? ఏంటమ్మాయి, చదువుకున్న దానివి, నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతున్నావా? మొదట్లో నేను నమ్మలేదు, కాని కళ్ళారా చూసిన తర్వాత నమ్మక తప్పలేదన్నయ్యా. ఒక పెద్ద నలుచదరపు కాగితం అంచుల మీద ఇంగ్లీష్లో ఏ నుండి జెడ్ దాకా అక్షరాలు రాయాలి. మధ్యలో గ్లాస్ పెట్టి దాని చుట్టూ 1 నుండి 0 దాకా నెంబర్లు రాయాలి. గుండ్రానికి ఒక పక్క ఇంగ్లీష్లో ఎస్ అని, ఇంకో పక్క నో అని రాయాలి. సర్కిల్ మధ్యలో కొవ్వొత్తి పెట్టి వెలిగించి దాని మీద గ్లాస్ బోర్లిస్తే అది ఆరిపోతుంది. అప్పుడు ఆ గ్లాస్లోకి ఏదైనా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ గ్లాస్ మీద 3 వేళ్ల ఆంచి పెట్టాలి. కొంతసేపటికి ఆ గ్లాస్ కదలటం మొదలై అడుగుతున్న ప్రశ్నలకు 4 పక్కలా రాసి ఉన్న అక్షరాల మీద తిరుగుతూ సమాధానాలు వస్తూ ఉంటాయి. 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తర్వాత ఇంకెవ్వరూ ఈ ఆట ఆడకూడదు అనుకున్నాము. వింటున్న ఆయనకు కూడా దాని మీద కొంత ఇంట్రెస్ట్ కలిగింది. నీకు నెల్లూరులో ఉన్న మన మీసాల నారాయణ బాబాయ్ గుర్తున్నాడా? అవును, అతి వాగుడుకాయ. ఆయనకు దీనికి ఏంటి సంబంధం? ఆయన అతివాగుడే పీకల మీదకొచ్చింది. ఆ రోజు పిల్లలందరూ స్పిరిట్ని పిలుద్దామనేసరికి ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. స్పిరిట్ రావటం, సమాధానాలు చెప్పడం మొదలైంది. ఎవరో నీ పేరేమిటి అని అడిగారు. ఆ గ్లాసు కదల్లేదు. ఇంకొకరన్నారు, పిచ్చిదానా, ఆత్మకు పేరేమిటే అని. అప్పుడు ప్రశ్న మార్చి, నువ్వు చనిపోకముందు నీ పేరేమిటి అని అడిగేటప్పటికీ సమాధానం వచ్చింది, యాద్గిరి అని. ఇంక దాంతో ఇంకొకరికి హుషారొచ్చి ఆ యాదగిరి వివరాలు అడగటం మొదలెడితే తెలిసిన విషయాల ప్రకారం అతను ఓల్డ్ సిటీలో మత కలహాలలో పోలీస్ కాల్పుల్లో మరణించాడు. కాకపోతే ఇక్కడ జరిగిందేంటంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్లు చూపించటంలో బోల్డ్ అని తప్పులు వస్తూ ఉన్నాయి. అవన్నీ మన వాళ్ళు గుణించుకుంటూ సరిచేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మన మీసాల బాబాయ్ తన ప్రతాపం చూపించాడు. తన అతివాగుడు అలవాటుతో, ఏందబ్బయ్యా, నువ్వేదో బళ్ళోకి సరిగ్గా పోయినట్టు లేదే. మీ అయ్యోరు కూడా నీలాటోడేనా? ఇట్టానైనా చదువు చెప్పేది? నీ మీద, నీ అయ్యోరి మీద ఎవరు బెత్తం ఎత్తక ఇట్ట అయ్యుండారా అని గదమాయించినట్టు అన్నాడు. అప్పటిదాకా మామూలుగా తిరుగుతున్న గ్లాసు ఇంకా రెచ్చిపోయి ఆ కాగితం చుట్టూ గబగబా తిరగటం మొదలుపెట్టింది. ఆ గ్లాసు మీద వేళ్లు పెట్టుంచిన ముగ్గురికి దాన్ని ఆపటం చాలా కష్టమైపోయింది. ఆ యాదగిరి ఆత్మకు కూడా కోపం వచ్చిందన్నమాట. అందరూ కలిసి అప్పుడు ఎన్నెన్నో క్షమాపణలు చెప్పుకొని, మా బాబాయి తెలియకన్నాడు, శాంతించు అంటూ బ్రతిమలాడుకున్న తర్వాత ఆ గ్లాసు నెమ్మదిగా స్పీడ్ తగ్గి నార్మల్ అయింది. ఆ గేమ్ ఇంక చాలించేద్దాం అనుకుంటే అట్లాగే గ్లాసు కాగితం తీసేసి వెళ్ళిపోకూడదు. స్పిరిట్ని ఇంక వెళ్తావా అని అడగాలి. అప్పుడు ఎస్ అన్న సమాధానం వస్తే కొంతసేపు అట్లాగే పట్టుకొనుండి వెళ్ళావా వెళ్ళావా అని అడిగి ఇంక కదలకపోతే అది వెళ్ళిపోయిందని నిర్ధారణ అయ్యాకే ఆ బోర్లించిన గ్లాసు తీయాలి. కాని ఆ రోజు మటుకు వెళ్తావా అన్న ప్రశ్నకు టక్కున నో అని జరిగింది. అంటే ఇంకా కోపంలో ఉన్నదన్నమాట. ఆ విధంగా అర్ధరాత్రి 1 గంట దాకా అందరూ చచ్చినట్టు వంతుల వారిగా గ్లాస్ మీద చేతులు పెట్టి కూర్చోవలసి వచ్చింది. మళ్లీ మళ్లీ అందరూ బ్రతిమలాడి సాగనంబేటప్పటికీ తల ప్రాణాలు తోకకొచ్చాయంటే నమ్ము. ఇంతలో పక్క గదిలోంచి మాటలు వినిపించాయి. మేమడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తావా? అదిగో స్పిరిట్ వచ్చినట్టుంది. అన్నయ్య, మెల్లగా పద చూద్దాము. ఆయన కూడా ఈ విషయాలన్నీ నమ్మలేక అసలు సంగతేంటో చూద్దామని తలుపు తెరుచుకొని గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చున్నాడు. అంతా కలిసి 8 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు ఆ గదిలో ఉన్నారు. అందరూ తలా ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. ఆ గ్లాసు స్పెల్లింగ్ చూపిస్తూ సమాధానాలు ఇస్తున్నది. ఆశ్చర్యమేసింది. ఎవరైనా గ్లాసు కదుపుతున్నారేమో అనుకుంటే ఒకరు కాదు, 2 కాదు, 3 వేళ్లు ఆ గ్లాస్ మీద ఉన్నాయి. కదపటం అసాధ్యం.
ఆ విధంగా ఎవరైనా కదపటానికి ప్రయత్నిస్తే ఆ గ్లాసు తప్పకుండా కింద పడే అవకాశం ఉంది. అప్పుడు నిర్ధారణ అయింది, అది తనంతట తనే జరుగుతుంది అని. పిల్లల ప్రశ్నల పరంపర కొనసాగుతున్నది. నా పెళ్ళెప్పుడవుతుంది? నాకెంతమంది పిల్లలు? నేనేమేం కోర్సు చేస్తాను? అన్నీ ఇట్లాగే పిచ్చి పిచ్చి ప్రశ్నలు, వాటికి తగిన సమాధానాలు. ప్రశ్నలు ఆత్మ యొక్క బయోడేటా వైపు మళ్ళాయి. నీ పేరేంటి? మార్తాండ్. నువ్వెట్లా మరణించావు? మర్డర్. అట్లా ప్రశ్నల పరంపర కొనసాగింది. ఆ సమాధానాలు చూసిన ఆయనకు ఒక్క నిమిషం అంతా స్తంభించినట్టుగా అయింది. నెమ్మదిగా అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్లే మంచం మీద కూర్చున్నాడు. రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరమేశ్వరరావు. ఆయన సర్వీస్ నుండి పదవి విరమణ చేసి 5 సంవత్సరాలవుతోంది. ఆయన డ్యూటీలో ఉండగా డీల్ చేసిన కేసుల వివరాలన్నీ ఒక డైరీలో రాసి పెట్టుకోవటం అలవాటు. ఆయన మెదడు చురుగ్గా పనిచేయసాగి తన బ్రీఫ్ కేసు నుండి డైరీ తీశాడు. అన్ని వివరాలు అంటే అతని పేరు, మరణించిన డేట్, ప్లేసు, భార్య పేరు అన్నీ సరిగ్గా సరిపోయాయి. కాకపోతే అతను చెప్పిన మర్డర్ యాంగిలే అంతుపట్టడం లేదు. అది కూడా భార్య ప్రియుడు కామేష్తో కలిసి. అది పంజగుట్ట పోలీస్ స్టేషన్. పరమేశ్వరరావు ఇంకో వారం రోజుల్లో రిటైర్ అవుతాడనగా ఆనాడు సాయంత్రం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో ఒక కేసు సందర్భంగా వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు. సార్, మిమ్మల్ని కలవటానికి ఒక ఆమె వచ్చింది. కానిస్టేబుల్ వెనకనే స్ప్రింగ్ డోర్ కింద నుండి పచ్చగా పసుపు రాసుకున్న పాదాల మీద చెరి అంచుతో పట్టు చీర కనిపించాయి. లోపలికొచ్చిన అమ్మాయికి దాదాపు 25 సంవత్సరాలుండవచ్చు. గంధం రాసుకున్న కంఠం, ముత్యాల గొలుసు, పెట్టుకున్న తిలకం కింద కుంకుమ. చూస్తే ఏదో పెళ్లికో పేరంటానికో వెళ్ళొచ్చినట్టుగా కనిపించింది. కంగారుగా భయంగా బెదురుతో చెమటలెక్కుతూ లోపలికొచ్చింది. రెండమ్మా, కూర్చోండి. రమణ, మంచినీళ్ళు పట్టుకొనిరా. కానిస్టేబుల్ తెచ్చిన గ్లాసుడి నీళ్లు గటగటా తాగి కాస్త రిలాక్స్ అయినట్టు కనిపించిన తర్వాత, ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నేను ఈ స్ట్రీట్లో చివరింట్లో ఉంటాను. నా పేరు ఛాయ. మా వారు మార్తాండ్, ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. ఈరోజు ఉదయం నారాయణగూడలో మా స్నేహితులు ఇంట నామకరణం తర్వాత ఉయ్యాల పేరంటూ ఉందంటే మా వారు నన్ను మా బాబును అక్కడ దింపి ఆయన కాలేజీకి వెళ్లారు. నేను అరగంట క్రితం ఇంటికి వచ్చాను. లోపల నుండి గడియ పెట్టి ఉంది. బెల్లి కొట్టి తలుపు కొట్టి ప్రయత్నం చేశాను. కానీ లోపల నుండి ఎటువంటి సమాధానం లేదు. తలుపు తెరుచుకోలేదు. ఇరుగు పొరుగు అందరూ చేరారు కానీ లాభం లేకపోయింది. పాపం అమాయకురాల్లాగా కనిపిస్తుంది. కళ్ళ నిండా నీళ్లు నిండుకొని ఉన్నాయి. పేర్లు కూడా మార్తాండ్, అతని నీడ ఛాయ. మీరేమీ కంగారు పడకండి, పదండి చూద్దాం. రమణ, జీపు తీయి. రండమ్మా, జీప్లో వెళ్దాం. పర్వాలేదు సార్, నేను నడిచి వస్తాను. రోడ్డు చివరిల్లే. ఆయనకు నవ్వొచ్చింది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ. పోలీస్ జోలికొస్తే నలుగురిలో అవమానం అన్న భయం. ఇంటి చుట్టూ జనం పోగై ఉన్నారు. ఇంటెదురుగా కూలీనాలి చేసుకునే జనాల గుడిసెలు. పోలీసులను చూసి అందరూ రోడ్డు కవతలకి తమ గుడిసెల వైపుకి తప్పుకున్నారు. ఈలోగా ఛాయ కూడా అక్కడికి చేరింది. 2 పోర్షన్ల ఇల్లులాగా ఉంది. ఒక 2 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకొని ఇల్లు కల ఆవిడ కాబోలు అక్కడికి వచ్చింది. లోపల నుండి టీవీలో క్రికెట్ కామెంటరీ వినిపిస్తోంది. దిక్కుమాలనోడు తాగి పడిపోయి ఉన్నట్టున్నాడు. ఎంత తలుపు కొట్టినా తెరవటం లేదు. పాపం అన్ని విధాలా ఆ పిల్లని కాల్చుకు తింటున్నాడు. పక్కనున్న ఆవిడతో చెప్పటం ఆయన చెవిని దాటిపోలేదు. రమణ, చుట్టూ చూడండి. ఎక్కడి నుంచైనా లోపలికి వెళ్లి వీలవుతుందేమో చూడండి, లేకపోతే తలుపులు పగలగొట్టాల్సి వస్తుంది. లేదు సార్, అన్ని కిటికీలు మూసున్నాయి. చూసొచ్చిన కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు. అయితే జీప్లో నుండి పరికరాలు తీసుకురండి, గొళ్ళెం పగలగొడదాం. సార్, ఒక్క క్షణం. మా బెడ్రూమ్లో ఏసీ సర్వీసింగ్ ఇచ్చాము. ఆ కిటికీ చువ్వలు లేవు. తలుపు కూడా సరిగా పట్టదు. అందుకని అక్కడ ఇనుప తీగలతో కట్టాము. అది తెరవటానికి ఏమైనా వీలవుతుందేమో. చెప్పొచ్చో చెప్పకూడదన్న సందేహంతోనే చెప్పింది ఛాయ. వెరీ గుడ్, మరింకే, పదండి. కిటికీ తలకు కట్టిన ఇనప తీగను కటింగ్ ప్లేయర్తో కట్ చేయటం పెద్ద కష్టం కాలేదు. ఆ కిటికీలోంచి కానిస్టేబుల్ లోపలికి దూరి మెయిన్ డోర్ తెరిచాడు. అందరూ ఒక్కసారిగా లోపలికి రావటానికి ప్రయత్నించబోతుంటే పోలీసులు వాళ్ళని అక్కడే ఆపేశారు. హాల్లో సోఫాలో ఒక చేయి కింద వేలాడుతూ ఉంది. ఇంకొక చేతిలో గ్లాసు వాలిపోయి ఉంది. అతను నిశ్చేతనంగా పడి ఉన్నాడు. ఎదురుగా ఖాళీ అయిన మద్యం బాటిల్. అప్పటికే అతని ప్రాణం పోయి చాలా సేపు అయినట్టుగా అనిపిస్తుంది.
శవం వాసన మద్యం వాసనతో కలిసి ఇల్లంతా గబ్బు. అన్ని కిటికీలు తెరిచారు. ఆ దృశ్యం చూసిన ఛాయ ఒక్కసారిగా భోరుమంది. ఇంటి ఓనరు ఆ భుజం మీద చెయ్యివేసి దగ్గరికి తీసుకుంది. అమ్మా, మీరు ఆ అమ్మాయిని కొద్దిగా బయటకు తీసుకెళ్ళిపోండి. అనుమానాస్పద పరిస్థితిలో అతను మరణించాడు. పోలీస్ విచారణ ఉంటుంది. ఈ ఇల్లు కూడా మా విచారణ పూర్తయ్యేదాకా సీల్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ రొటీన్ మొదలైంది. బాడీని పోస్టుమార్టం కోసం పంపించిన పరమేశ్వరరావు ఆ చుట్టుపక్కల విచారణ మొదలుపెట్టాడు. ఏ ఒక్కరు కూడా మరణించిన తన గురించి మంచి అభిప్రాయం వెలిబుచ్చలేదు. దరిద్రుడు, ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. పాపం, ఆ అమ్మాయిని హింస పెట్టని రోజంటూ లేదు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి పూట ఆ అమ్మాయిని చావగొట్టడం మొదలెట్టేవాడు. పాపం, ఆ తల్లి ఓర్చుకొని ఊరుకునేదే కాని ఒక్కసారి కూడా తన బాధ ఎవరికీ చెప్పుకునేది కాదు. చదువుకున్న పిల్ల ఈ హింసలు భరిస్తూ ఎందుకు పడిందో అర్థం కాలేదు అంటూ పక్కింటి వాళ్లు చెబితే, మా ఊళ్ళు కూడా తాగొత్తారు బాబు, ఇంటికాడ గొడవ కూడా చేస్తారు. కాని ఆడంత నీచంగా ఎవరూ ఉండరయ్యా. ఎప్పుడో తాగి తాగి ఆ అమ్మనైనా చంపుతాడు, కాకపోతే ఆడైనా సత్తాడు అనుకునేవాళ్ళం. తేడా పోనాది, ఆడే సచ్చినాడు. ఇకనైనా ఆ అమ్మ ఆ కొడుకును పెట్టుకుని సుఖపడాలా అంటూ ఆ గుడిసెల వాళ్లు దుమ్మెత్తిపోశారు. పొద్దున 10 గంటలకిల్లా పరమేశ్వరరావు వచ్చాడు. ఇంటి ఓనరు వాళ్ల హాల్లో కూర్చున్నారు అందరూ. ఏమ్మా, మార్తాండు గారికి డయాబెటీస్ ఉండేదా? అవునండి, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఆ తాగుడు మానకపోతే తగ్గదని డాక్టర్ చాలాసార్లు చెప్పారు. కాని ఆయన అలవాటు మానలేకపోయేవారు. మందులు రెగ్యులర్గా తీసుకునేవారా? మీరిచ్చేవారా, ఆయనే వేసుకునేవారా? ఆ విషయంలో కూడా ఆయన చాలా అశ్రద్ధగా ఉండేవారు. ఒక్కొక్కసారి అసలు తీసుకునేవారు కాదు. ఒక్కొక్కసారి అయితే తాగిన మైకంలో టాబ్లెట్ వేసుకున్న విషయమే గుర్తులేక మళ్లీ మళ్లీ వేసేసుకునేవారు. అట్లా 2 సార్లు మెడిసిన్ ఓవర్డోస్ వల్ల అపస్మారకంలోకి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా హాస్పిటల్లో చేర్చడం, అక్కడ సెలైన్ పెట్టడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఈ పిన్నిగారి దంపతులే నాకు అండగా ఉన్నారు. అప్పటి నుండి నేనే పొద్దున్న సాయంత్రం కూడా ఆయన భోజనం కాగానే మందులు ఇవ్వటం మొదలు పెట్టాను. మీ ఇంటికి వెళ్దాం పదండి. అందరూ ఛాయ ఇంటికి వచ్చారు. అప్పటికే పోలీసులు ఇల్లంతా ఖాళీ చేశారు. మామూలుగా మందులు ఎవరు కొంటూ ఉంటారు? నెలకొకసారి నేనే కొనిపెడుతూ ఉంటాను. మందులు ఎక్కడ పెడుతుంటారో ఆయనకు తెలుసా? ఇదిగో ఈ టెలిఫోన్ టేబుల్ కింద సొరుగులో పెడుతూ ఉంటాను, ఆయనకు కూడా తెలుసు. ఇంకా ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో ఒకసారి చూస్తారా? ఇంకా ఒక 15 రోజులకు సరిపడా మందులున్నాయి. ఈ రోజే ఒక స్ట్రిప్ ఖాళీ చేసి పారేశాను. రాత్రికి ఇంకో స్ట్రిప్ తీయాలి అనుకున్నాను. ఒక్కసారి ఆ మిగిలిన మందుల స్ట్రిప్ చూసిస్తారా? సొరుగు తెరిచి చూసిన ఛాయ ఆశ్చర్యపోయింది. అయ్యో, ఇక్కడే పెట్టానండి, ఏమైందో ఏమో. మీరు పొద్దున్న ఖాళీ చేసిన స్ట్రిప్ ఉంచారా, పారేశారా? పక్కనే బాత్రూమ్ దగ్గరున్న డస్ట్బిన్ తెరిచి, ఇదిగో పొద్దున్న నేను ఖాళీ చేసిన స్ట్రిప్. అమ్మా, ఈరోజు ఉదయం మా వాళ్ళిక్కడంతా వెతికినప్పుడు సోఫా కింద ఇదిగో ఈ ఖాళీ స్ట్రిప్ దొరికింది. మార్తాండు గారు మెడిసిన్ ఓవర్డోస్ వల్ల షుగర్ లెవెల్స్ బాగా పడిపోయి మరణించారని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మీకు తెలియజేస్తున్నాము అని ఆయన బయలుదేరాడు. తాగుతున్న మత్తు ఎక్కుతున్న కొద్దీ ఆ టాబ్లెట్లన్నీ మింగినట్టున్నాడు ఈ నికృష్టుడు. వాడు చచ్చింది కాకుండా ఇంటి మీదకు పోలీసు విచారణలో. చచ్చి కూడా అమ్మాయికి సుఖం లేకుండా చేశాడు. అక్కడే ఉన్న పక్కింటి ఆయన కామెంట్ వెనక నుండి వినిపించింది. అతను పనిచేస్తున్న కాలేజీకి కూడా వెళ్లి విచారించాడు. అక్కడ కూడా అదే విషయం తెలిసింది. కాలేజీకి కూడా ఫుల్లుగా మందు కొట్టి వెళ్లటం, ఏదైనా పార్టీలకు వెళితే కంట్రోల్ లేకుండా తాగటం అతని అలవాట్లు అని అందరూ చెప్పారు. కాలేజీలో తనకున్న ఒకే ఒక్క స్నేహితుడు కామేష్ ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు అడపాదడపా కామేష్ తన కారులో ఇంటి వద్ద దింపేవాడని, ఎంత ప్రయత్నించినా అతనికి ఉన్న ఈ అలవాటును మాన్పించలేకపోతున్నానని అతడు బాధపడేవాడని తెలిసింది. అతను విచారిద్దామనుకున్నాడు. కాని ఆ రోజు అతను కాలేజీకి రానేలేదు. సెలవు పెట్టాడని తెలియటంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. అన్ని రకాల విచారణలు జరిపి తాగుడు మైకంలో ప్రమాదవశాత్తు మెడిసిన్ ఓవర్డోస్ వల్ల మరణించినట్టు రిపోర్ట్ రాసి కేసు క్లోజ్ చేయడం కూడా జరిగింది. వెనువెంటనే ఆయన హెడ్ ఆఫీస్కి వెళ్లిపోవటం, రిటైర్మెంటు అన్నీ జరగటంతో ఆ తర్వాత ఏమైందో పట్టించుకోలేదు. విశాఖపట్నంలో సెటిల్ అయిన పరమేశ్వరరావు 5 ఏళ్ల తర్వాత జరిగిన సంఘటనల్లో పునశ్చరణ చేసుకున్నాడు. జరిగిన వాస్తవానికి ఇప్పుడు ఈ స్పిరిట్ రూపంలో తెలిసిన విషయాలు
పరస్పర విరుద్ధంగా ఉండేటప్పటికీ ఆలోచనలో పడ్డాడు. స్పిరిట్ అబద్ధం చెప్పిందేమో. ఏమో, చెల్లాయి చెప్పినట్టు ఆ రోజు స్పిరిట్కి కోపం రాగాలేనిది అబద్ధం ఎందుకు చెప్పకూడదు? తనకే నవ్వొచ్చింది. అసలు ఆత్మలనే నమ్మని తను అవి అబద్ధం చెబుతాయని అనుకోవటం ఏమిటి? అంతా అయోమయంగా ఉంది. విశాఖపట్నంలో హాయిగా ఉన్న తను మళ్లీ ఇన్నాళ్లకు హైదరాబాద్ రావటం ఏమిటి? వచ్చినవాడు పిల్లలు కాలక్షేపం చేస్తుంటే అక్కడికి పోవటం ఏమిటి? తనకు సంబంధించిన కేసు గురించి అక్కడ చర్చకు రావటం ఏమిటి? ఆత్మలు పునర్జన్మలు నమ్మని తను ఈ ఆలోచనలో పట్టమేమిటి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోకి అడుగు పెడుతున్న ఆయన చూసి ఎన్నో ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. రండి సార్, రండి. ఎక్కడుంటున్నారు సార్? బావున్నారా? కుశల ప్రశ్నలు వేస్తూ కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఈలోగా అక్కడే ఆఫీసర్లు, పరిచయమున్న కానిస్టేబుళ్లు అక్కడికొచ్చారు. అందరినీ పేరు పేరున పలకరించాడు. సార్, ఇట్లా వచ్చారు? ఏదైనా పని మీదనా? రిటైర్ అయిపోయిన వాడిని, ఇంకా నాకేం పనుంటుందయ్యా అని నవ్వుతూ చెప్పి, విశాఖపట్నంలో సెటిల్ అయ్యాను. పెళ్లికని హైదరాబాద్ వచ్చాను. అందర్నీ ఒకసారి కలిసిపోదామా అనిపించి ఇటొచ్చాను. ఆ మాటలకు అందరూ ఆనందించారు. అవునయ్యా రమణ, నేను రిటైర్ అయ్యే ముందు ఒక కేసు డీల్ చేశాను, గుర్తుందా? అది తర్వాత ఏమైందయ్యా? ఏదో యథాలాపంగా అడుగుతున్నట్టుగా అడిగాడు. అతను కొన్ని క్షణాలు ఆలోచించాడు. ఆ కేసా సార్? అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది సార్. మీరెళ్ళిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్లమని హాస్పిటల్ నుండి 3 సార్లు ఫోన్ వచ్చింది. ఆ విషయం చెబుతామని నేనా ఇంటికి వెళ్ళాను. కానీ ఇల్లు తాళం పెట్టి ఉంది. ఇంటి వాళ్ళను కూడా అడిగాను. ఆ అమ్మాయి రాత్రికి రాత్రే పిల్లవాడిని తీసుకుని వెళ్లిపోయిందని చెప్పారు. ఎక్కడికెళ్ళిందో ఆ చుట్టుపక్కల వాళ్ళెవరూ చెప్పలేకపోయినారు. అన్క్లైమ్డ్ బాడీగా హాస్పిటల్ వాళ్లే రాసుకున్నారు. అందరూ ఆ అమ్మాయి ఎక్కడో ఏదో అఘాయిత్యం చేసుకుని ఉంటుందని అనుకున్నారు. పరమేశ్వరరావు పోలీస్ బుర్ర పనిచేయటం మొదలుపెట్టింది. కొద్దిసేపు అందరితో పిచ్చాపాటి మాట్లాడి సెలవు తీసుకుని బయలుదేరాడు. సరాసరి అక్కడికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఇరానీ కేఫ్లో కూర్చొని తన మొబైల్ తీసి డయల్ చేశాడు. అవతల నుండి రెస్పాన్స్ రాగానే ఎటువంటి ఇంట్రొడక్షన్ లేకుండానే సూటిగా, పంజాగుట్ట క్రాస్ రోడ్లో మన రెగ్యులర్ ప్లేస్కు రాగలుగుతావా? 15 నిమిషాల అనంతరం ఒక వ్యక్తి ఆయన కూర్చున్న టేబుల్ వద్దకొచ్చి ఎదురుగా కూర్చున్నాడు. పలకరింపులు కూడా లేకుండా రాసిపెట్టుకున్న ఒక పేపర్ ఆ నూతన వ్యక్తి ముందుకు జరిపి చిన్న గొంతుతో, పేర్లు, వివరాలు, పాత అడ్రస్సు, ప్రస్తుతం వాళ్ళ వివరాలు సేకరించాలి. మారు మాట లేకుండా ఆ కాగితం జేబులో పెట్టుకొని అప్పటికే ఆర్డర్ ఇచ్చిన టీ తాగి అతను బయలుదేరి వెళ్లిపోయాడు. 4 రోజుల తర్వాత అదే చోట తిరిగి సమావేశం అయ్యారు. ఆ వ్యక్తి పరమేశ్వరరావుకి ఒక ఫోల్డర్ ఇచ్చాడు. మామూలుగా టీ తాగి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన తర్వాత పరమేశ్వరరావు తీరిగ్గా ఫోల్డర్లో కాగితం తీసి చదివి అందులోని వివరాలు చూసి విస్మయుడయ్యాడు. ఆ వివరాల ప్రకారం వారిద్దరూ భార్యాభర్తలు. మెహదీపట్నంలో పాష్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 7 ఏళ్ల కొడుకు, 2 సంవత్సరాల కూతురు. అక్కడే కార్పొరేట్ కాలేజీలో మంచి పేరున్న లెక్చరర్. ఈ సంవత్సరం రిజల్ట్ బాగా వచ్చాయని కాలేజీ యాజమాన్యం ఒక కారు కూడా గిఫ్ట్గా ఇచ్చింది. ఇరుగు పొరుగు చాలా మటుకు ఉద్యోగస్తులే. ఎదురు ఫ్లాట్లో ఉన్న దంపతులు సీనియర్ సిటిజన్స్. ఈ 2 కుటుంబాలకు గత 5 సంవత్సరాలుగా మంచి అనుబంధం. ఒకే కుటుంబంగా మసులుతూ ఉంటారు. పరమేశ్వరరావు తన తిరుగు ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకుని ఇంకా కొద్ది కాలం అక్కడే ఉందామని భార్యకు చెప్పాడు. మధ్యాహ్నం 2 గంటలై ఉంటుంది. అశోక ఎన్క్లేవ్లో ఫ్లాట్ నంబర్ 406లో కాలింగ్ బెల్ మోగింది. ఆ ఇంటి ఇల్లాలు త్రిపుర తలుపు తెరిచింది. అపరిచిత వ్యక్తి, 20 సంవత్సరాలు పైగా ఉంటాయి. అమ్మా, ఈ ఎదిరింట్లో మా చిన్నాన్నగారి అబ్బాయి సుధాకర్ ఉంటాడు. వాడి కొడుకు అమెరికా నుండి వచ్చాడు. ఈ రోజు నన్ను రమ్మని ఫోన్ చేశాడు. ఇప్పుడేమో తాళం వేసి ఉంది. ఎక్కడికెళ్ళుంటారో మీకేమైనా తెలుసా? ఆవిడ ఆశ్చర్యంగా, ఈ ఇంట్లో ఉండేది కామేష్ ఛాయ దంపతులండి. వాళ్ళిద్దరూ చిన్న వయసు వాళ్లే. మీరనేవాళ్లే ఎవరు అపార్ట్మెంట్లో లేరండి. ఇంతలో లోపల నుండి ఆవిడ భర్త కామోసు, ఎవరు త్రిపుర, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ కళ్ళజోడు సరిచేసుకుంటూ వచ్చాడు. ఎవరో పెద్ద మనిషి. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. పాపం, ఎవరో వాళ్ళ తప్పడ్రస్ ఇచ్చినట్టున్నారు. ఎదురుగా ఉన్న పెద్ద మనిషిని చూసి, బాగా ఎండనపడి వచ్చినట్టున్నారు. అడ్రస్ సరిగా చూసుకున్నారా? లోపలికి రండి. ఇది అశోక్ గార్డెన్సే కదా?
ఫ్లాట్ నంబర్ 401లో ఉంటున్నాను, రమ్మన్నాడే. అయ్యో, ఇది అశోక ఎన్క్లేవ్ అండి. అశోక గార్డెన్స్ ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాపం, సరిగ్గా చూసుకోకుండా వచ్చారా? రామచంద్ర, ఇంత ఎండలో పడుతూ వచ్చాను. అమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మా వాళ్ళింటికి కదా అని నీళ్ల సీసా కారులోనే పెట్టొచ్చాను. అయ్యో, దానిదేం భాగ్యం. రండి, ఇట్లా కూర్చోండి. త్రిపుర, పోయి మంచినీళ్ళిచ్చి కాస్త చల్లటి మజ్జిగ కూడా తే అంటూ ఆయనకు కొంచెం లోపలికి ఒక పడకుర్చీ చూపించి కూలర్ దగ్గరగా జరిపి, కొంచెం సేపు ఇక్కడ రిలాక్స్ అవ్వండి అంటూ అతిథి మర్యాదలు చేశాడు ఆ ఇంటి యజమాని. ఇదిగో ఈ న్యూస్ పేపర్ చూస్తూ నడుం వాల్చండి అంటూ ముక్కు మొహం తెలియని వ్యక్తినే అంత ఆదరిస్తున్నారంటే వాళ్ల మంచితనం, అమాయకత్వం చెప్పకనే చెబుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ ఎండకు కళ్ళు తిరుగుతున్నాయి. తిరిగి ఎట్లా వెళ్లాలని భయపడుతున్నాను. అన్నపూర్ణలాగా దేవుడు నిన్ను పంపించాడు. మజ్జిగ తాగి అట్లాగే పడక్కుర్చీలో వాలి కబుర్లు మొదలెట్టాడు. చేతిలో న్యూస్ పేపర్ అట్లాగే పట్టుకొని ఉన్నాడు. మీరిద్దరిక్కడే ఉంటారా? భయమేమీ లేదుగా? ఆహా, ఈ రోజుల్లో ఇరుగు పొరుగును కూడా నమ్మలేని పరిస్థితి. తమ వయసే ఉన్న వ్యక్తి కనిపించేటప్పటికీ ఆ దంపతులకు హుషారొచ్చింది. కీ ఇచ్చినట్టు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కబుర్లు చెప్పటం మొదలుపెట్టారు. మా అదృష్టం కొద్దీ మా ఎదురింట్లో మంచివాళ్లున్నారు. మమ్మల్ని చూసిన వాళ్ళెవరైనా వారు మా పిల్లలే అనుకుంటూ ఉంటారు. అంతగా కలిసిపోయినారు. మొగుడు పెళ్ళాం, 2 ముద్దులొలకే పిల్లలు. ఆ జంట కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజుల్లో పిల్లల పోకడే లేదు. ఆ అమ్మాయి కూడా భర్త కనుసన్నల్లో మెలగటం, అతను భార్యను అంత అనురాగంగా చూస్తూ ఆమె మాటకు గౌరవం ఇవ్వటం చూస్తుంటే మహా ముచ్చటగా ఉంటుంది. నిజంగా అలాంటి ఇరుగు పొరుగు వాళ్ళు దొరకటం మీ అదృష్టమే. ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారే? చాలా క్యాజువల్గా అడుగుతున్నట్టుగా అడిగాడు. ఎన్నాళ్ళు కాకే, అప్పుడే 5 ఏళ్లవుతోంది. వాళ్ళిక్కడికి వచ్చేటప్పటికీ పిల్లవాడికి 2.5 సంవత్సరాలు. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితమే పాప పుట్టింది. పాపం, ఆ అమ్మాయికి అటు అత్తింటివారు కాని పుట్టింటివారు కాని ఎవరూ లేరు. ఇదిగో ఈవిడిగారే దగ్గరుండి పురుడు పోసి కూతుళ్ళు లేని లోటు తీర్చుకుంది. ఆ పెద్దాయన భార్య వైపు మురిపెంగా చూస్తూ అన్నాడు. అవును, ఈ రోజు ఆదివారం. మీ పిల్లలు మనవలు బయటికెళ్ళినట్టున్నారే? పండుగొస్తోందిగా, పిల్లలకు బట్టలు కొనటానికి వెళ్లారు. ఇంకొస్తూనే ఉంటారు. బయట కలకలం వినిపించింది. అదిగో మాటల్లోనే వచ్చేశారు. తాతయ్య, ఇదిగో నా కొత్త బట్టలు అంటూ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల వెనకాలే తల్లి వచ్చింది. బాబూ, తాతగారిని విసుగుంచకుండా ఇంటికి పదండి. ఇదిగో నాన్న తాళం తీస్తున్నారు అంటూ లోపలికొచ్చింది. పరమేశ్వరరావు లోపల చీకట్లో ఉండటానా కనబడలేదు కాని ఆయనకి మటుకు ఛాయ ముఖం స్పష్టంగా కనిపించింది. ఆనాడు పోలీస్ స్టేషన్లో చూసిన ఆ బెదురు చూపుల అమ్మాయికి, ఈనాడు ఫుల్ కాన్ఫిడెన్స్తో వెలిగిపోతున్న ఈ అమ్మాయికి ఎక్కడా పోలిక లేదు. నెమ్మదిగా చేతిలో ఉన్న న్యూస్ పేపర్ మొహం కనబడకుండా అడ్డం పెట్టుకుని వాళ్లను గమనించసాగాడు. ఎవరి పిన్నిగారు అక్కడ? పాపం, ఎవరో పెద్ద మనిషి. తప్పడ్రస్ పట్టుకొని వచ్చారు. ఎండగా ఉండేటప్పటికీ కాసేపు రిలాక్స్ అవ్వమన్నాము. పాపం, కునుకు పట్టినట్టుంది. ఆ అమ్మాయి భర్త కూడా అక్కడికే వచ్చాడు. అందరూ కలిసి గలగల కిలకిలామంటూ సరదాగా నవ్వుకుంటూ కబుర్లు, మధ్య మధ్యలో ఆ యువజంట సరసాలు, పిల్లల ముద్దు ముచ్చట్లు వింటుంటే ఎంతో మెరుపెంగా ఉంది. తాతయ్య, తాతయ్య, ఇవాళ మళ్ళీ అమ్మ పోలీసుని చూసి భయపడింది తెలుసా? సిగ్నల్ దగ్గర పోలీస్ కారు దగ్గరికొచ్చేటప్పటికీ అమ్మ ఎంత భయపడిందో. భలే భలే అంటూ చప్పట్లు కొడుతున్న కొడుకును ఛాయ చత్ నోరు మూసుకోరా అని కసురుకుంది. అదేంటో ఇంత ధైర్యవంతురాలు. పోలీసులంటే భయమేమిటమ్మా నీకు? చిన్నప్పుడు అదిగో అల్లరి చేస్తే పోలీసు వస్తాడు అని భయపెట్టారా ఏంటి అంటూ పెద్దవిడ ఆట పట్టించసాగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. నన్ను చూడండి, గోడ మీద బల్లి కనిపించిందంటే అది పోయేదాకా గదిలో కాలు కూడా పెట్టను కదా. అట్లానే ఇది కూడా. కామేష్ భార్య భయాన్ని సమర్థించుకున్నాడు. పెద్ద పిల్లవాడు తండ్రిని వదలటమే లేదు. నాన్నా నాన్న అంటూ తండ్రి భుజాల మీద నుండి దిగటమే లేదు. అతన్ని చూస్తే ఆ పిల్లవాడి కన్నతండ్రి కాదు అని ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చి చెప్పినా నమ్మేటట్టు లేదు. ఆ అమ్మాయి కళ్లల్లో నా భర్త నా పక్కనుండగా నాకేమీ ఎదురులేదు అన్న భద్రతాభావం. ఇవన్నీ చూస్తున్న పరమేశ్వరరావుకు అయోమయ స్థితి. నెమ్మదిగా మొహం మీద నుండి పేపర్ తొలగించి సర్దు కూర్చున్నాడు. లేచారా? త్రిపుర, అందరికీ మంచి కాఫీ ఇస్తే ఎట్లా ఉంటుంది అన్న భర్త మాటలకు
అయ్యో బాబాయ్, పిన్నినెందుకు లేపుతారు, నేను తెస్తాను అంటూ లేచి లోపలికి వెళ్ళింది ఛాయ. వీళ్ళేనండి మా కూతురు, అల్లుడు, మనవలు. కామేష్, వీరు అశోక ఎన్క్లేవ్ అనుకుని ఇక్కడికొచ్చారు. పాపం మంచి ఎండనపడి వచ్చారేమో, కాసేపు రిలాక్స్ అయ్యారు. నమస్కారం అండి. నమస్కారం బాబు. ఏం చేస్తున్నారు? జాగృతి కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ఉన్నానండి. మాట చాలా వినయంగా ఉంది. కాఫీ తీసుకోండి బాబాయ్ గారు. కప్ అందిస్తున్న ఛాయ మొహంలోకి చూస్తూ థ్యాంక్స్ అమ్మా అన్నాడు. ఆ అమ్మాయి మొహంలో తనను గుర్తుపట్టిన సూచన ఏమైనా కనిపిస్తుందేమోనని చూశాడు. కాని ఆనాడు పోలీస్ యూనిఫాంలో తల మీద టోపీ, నల్లటి మీసాలతో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్కి, ఈనాడు క్యాజువల్ డ్రెస్లో ముగ్గుబుట్ట తలతో ఉన్న పరమేశానికి పోలిక పట్టడం చాలా కష్టం. కాఫీ తాగి కాసేపు పిచ్చాపాటి మాట్లాడి, దీన్నే అంటారు ఎవరికి ఎక్కడ అనుబంధమో. నేను మా తమ్ముడి ఇల్లు వెతుక్కుంటూ రావటమేమిటి? మీ వంటి మంచి కుటుంబంతో పరిచయం ఏర్పడి ఏదో నా ఇంట్లో పడుకున్నట్లు హాయిగా పడుకొని లేవటమేమిటి? నిజంగానే ఈనాటి ఈ బంధం ఏనాటిదో. ఇంక నేను బయలుదేరతానమ్మా. చాలా సంతోషమండి. మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు వస్తూ ఉండండి. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని పిల్లలను ముద్దాడి తన జేబులోని క్యాడ్బరీ చాక్లెట్లు వాళ్ళ చేతిలో పెట్టి బయలుదేరిపోయినప్పుడు కామేష్ అడిగాడు, సార్, మీ పరిచయం? విజిటింగ్ కార్డ్ తీసిచ్చి, నా పేరు పరమేశ్వరరావు, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అని మళ్లీ ఛాయ మొహంలోకి చూశాడు. అప్పటిదాకా కలకల్లాడుతున్న ఆమె మొహంలో భయం కనిపించింది. అమ్మాయి, వస్తానమ్మా అనంగానే ఆమె 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది. ఆ నమస్కారం మామూలుగా పెట్టినట్టు లేదు, దీనమైన కళ్లతో వేడుకుంటున్నట్టుగా ఉంది. కింద పార్కింగ్లో కారు తలుపు తీస్తూ తల పైకెత్తి వాళ్ళ ఫ్లాట్ వైపు చూశాడు. బాల్కనీలో మళ్లీ ఛాయ కనిపించింది. 2 చేతులు లేపి మళ్లీ నమస్కారం చేసింది. రాత్రి ఎంతకు నిద్ర పట్టలేదు. ఏమిటి జీవితం? కళ్ళు తెరిచినా మూసినా ఛాయ రూపమే కనిపిస్తోంది. అంటే ఆ రోజు ముందుగానే ప్లాన్డ్గా తన భర్త మందు బాటిల్లో టాబ్లెట్లన్నీ కలిపి పెట్టిందన్నమాట. అంతకు తెగించిందంటే ఆమె పడ్డ బాధ ఎంతదో. 5 సంవత్సరాల క్రితం భయంకర నరకం అనుభవించి ఇప్పుడు ఆనందంగా జీవితం కొనసాగిస్తున్న ఆమె సహనాన్ని మెచ్చుకోవాలా, లేక ఆ స్పిరిట్ చెప్పినట్టు ఒక నిండు ప్రాణం తీసిన హంతుకురాలని యావగించుకోవాలా? అంతరాత్మ సమాధానం చెప్పింది. ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఇంటి ముందర దారి కడ్డంగా ఉన్న ముళ్లగోరింట చెట్టు వల్ల ఇంట్లోకి బయటికి వెళ్తున్నప్పుడు ముళ్ళు కోసుకుని బాధపడుతుంటే విసుగు పుట్టి ఆ చెట్టును మొదలంతా నరికేసి ఆ స్థానంలో మంచి మల్లెతీగ నాటావే, అది ఇప్పుడు చక్కటి పూలు పూసి నీ ఇల్లే కాదు ఆ వీధంతా పరిమళాలు గుబాలిస్తోంది. అట్లాగే అనుకోవాలి. తన జీవితాన్ని నరకప్రాయం చేసిన అతని బారి నుండి బయటపడటానికి ఆమెకు వేరే మార్గం లేకపోయింది. ఆమె ఆ పనే చేయకుండా ఉండి ఉంటే ఈ పాటికి కొడుకుతో సహా అతని చేతిలో హతమైపోయేది. కనుక ఆమె చేసిన పనిలో తప్పేమీ లేదు. మళ్లీ తన పోలీస్ బుద్ధి లేచింది. అంటే చూస్తూ చూస్తూ ఒక హత్య జరిగిందని తెలిసి ఎటువంటి చర్య తీసుకోకపోవటం ఎంతవరకు న్యాయం? ఎంతమంది బడాబాబులు తమ స్వార్థం కోసం నడి రోడ్డు మీద కిరాతకంగా అందరి సమక్షంలో కొడవళ్లతో గొంతులు కోసి ఆ తర్వాత నాయకులై నీరాజనాలు అందుకోవటం లేదు? ఎంతమంది ప్రియురాలితో సహా ఆత్మహత్యాన్న నాటకమాడి ఆమె చచ్చిపోయి అతను బతికి విచ్చలవిడిగా తిరగటం లేదు? ఎంతమంది ప్రేమించలేదన్న నెపంతో అమ్మాయిల మొహం మీద యాసిడ్ పోసి వాళ్ల జీవితం నరకప్రాయం చేయటం లేదు? అంతకన్నా ఘోరమేం కాదుగా. ఒక చీడ పట్టిన చెట్టును కూకటివేళ్లతో నిర్మూలించటంలో నేరమేమీ లేదు. ఈ విధంగా తన వృత్తి ధర్మాన్ని అంతరాత్మకు జరిగిన సంఘర్షణలో చివరకు అంతరాత్మ విజయం చేజిక్కించుకుంది. చాలా రోజుల తర్వాత అప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రపోగలిగాడు. ఉదయమే భార్యను పిలిచి, సుగుణ, ఈరోజు మనిద్దరము బయటికెళ్ళాలి. ఎక్కడికన్నది దారిలో చెబుతాను, రెడీ అవ్. కాలింగ్ బెల్ వినిపించి తలుపు తెరిచిన కామేష్కు ఎదురుగా పరమేశ్వరరావు దంపతులు కనబడేటప్పటికీ ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. రండి సార్, రండి. ఛాయా, చూసావా ఎవరొచ్చారో? ఏం కామేష్, ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా? లేదు సార్. ఎందుకు నిన్న సాయంత్రం నుండి ఛాయ ఆరోగ్యం సడన్గా పాడైంది. రాత్రంతా బాగా జ్వరం, మాటిమాటికి ఉలిక్కి పడుతూ కలవరింతలు. ఈరోజు మా ఎదురింటి బాబాయ్ గారు వాళ్ళు కూడా లేరు. అందుకనే పిల్లల్ని ఛాయను చూసుకోవటానికి సెలవు పెట్టాల్సి వచ్చింది.
అంత హఠాత్తుగా ఛాయ ఆరోగ్యం ఎందుకు పాడైందో ఆమెకు పరమేశ్వరరావుకే తెలుసు. భర్త మాటలకు బయటకొచ్చిన ఛాయ అక్కడే గుమ్మంలోనే ఆగిపోయింది. మొహమంతా పీక్కుపోయి ఎన్నో లంఘనాలు చేసినట్టుగా ఉంది. ఏమ్మా ఛాయ, అట్లా నీరసించిపోయావే? ఇదిగో మీ పిన్నికి నిన్ను పరిచయం చేద్దామని వచ్చాను. సుగుణా, నేను చెప్పినా మన కొత్త కూతురు ఈ అమ్మాయే. అమ్మాయి ఛాయ, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మా అమ్మ పుట్టినరోజు నాడు ఇంటి ఆడపడుచుకు పసుపు కుంకుమ ఇవ్వటం నాకు అలవాటు. ఈ సంవత్సరం నా చెల్లెళ్ళు కాని కూతురు కాని ఎవరూ ఇక్కడ లేరు. ఇంతలో నాకు దేవుడిచ్చిన కూతురు నువ్వు ఉన్నావని గుర్తొచ్చింది, వచ్చేశాను. సుగుణా, అమ్మాయికి బొట్టు పెట్టి ఆ చీర పసుపు కుంకుమ ఇవ్వు అన్నాడు. ఛాయకు ఏమీ అర్థం కాలేదు. తన చేతికి సంకెళ్ళు వేయటానికి వస్తారనుకున్నారు. ఆడపడుచుగా ఆదరించడానికి వచ్చారంటే నమ్మలేకపోయింది. సుగుణా, అందరికీ నువ్వు తెచ్చిన పులిహోర పాయసం పట్టుకొనిరా. కామేష్ కూడా ఆవిడకి సహాయం చేయటానికి లోపలికెళ్ళాడు. ఛాయ గబుక్కున వంగి కళ్ళనీళ్లతో ఆయనకు పాదాభివందనం చేసింది. ఆయన ఆప్యాయంగా ఆమె భుజాలు పట్టుకొని లేపి తల మీద చేయిపెట్టి, పిచ్చి తల్లి, నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ బాబాయి ఉన్నాడని గుర్తుపెట్టుకో అని అభయం ఇచ్చాడు. నలుగురు ఒక గంటసేపు కాలక్షేపం చేసి, ఇంక వెళ్ళొస్తానమ్మా, రేపు మేం బయలుదేరి విశాఖపట్నం వెళ్ళిపోతున్నాము. మీరిద్దరూ పిల్లల్ని తీసుకుని సెలవులకు రండి అని ఆహ్వానించి వెళ్ళిపోయారు. కారెక్కబోతూ ఆయన తలెత్తి చూస్తే చిరునవ్వుతో చేతులు జోడించి నిలబడ్డ ఛాయ కనిపించింది. ఆయన ఆశీర్వదిస్తున్నట్టు 2 చేతులు లేపాడు. నిన్నటి నమస్కారానికి నేటి నమస్కారానికి ఎంత తేడా! ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.